నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం మన కిచెన్లో చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ప్రయోగాలతోటే మనం 10 మందిని మనసుల్ని గెలుచుకుందాం, సరేనా? అయితే పానీపూరితో స్వీట్ కస్టర్డ్ పానీపూరి అనే ఐటెం చేద్దాం. పానీపూరి అనగానే మనకి ఆలు దాంట్లో స్టఫ్ చేసి మటర్ వేసి తర్వాత పానీపూరి వాటర్లో డిప్ చేసుకుని అలా లాగించేయడమే గుర్తొస్తుంది. కాకపోతే కొద్ది వెరైటీగా, ఎందుకంటే అందరికీ ఇప్పుడు కొత్త కొత్త రుచులు కావాలి, కొత్త కొత్త వెరైటీలుగా మనం ప్రజెంట్ చేయగలగాలి. అప్పుడే మన ఇంటికి వచ్చిన పార్టీలో పసందైన విందు తిన్నాము అనే అనుభూతి మన అతిథులకి మనం ఆతిథ్యం ఇచ్చినందుకు మనకి కలగాలి. అందుకని ఈ స్వీట్ కస్టర్డ్ పానీపూరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పానీపూరి కోసం తయారు చేసిన చిప్స్, తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్, టూటీ ఫ్రూటీ ముక్కలు, చెర్రీస్. మనం ఫస్ట్ పానీపూరి వేయించేసుకుందాము. సో మనకి నూనె వేడెక్కిపోయింది. సో బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని మన పానీపూరీలు, బజార్లో ఇలా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో పానీపూరీలు వేయించేసుకోవచ్చు. సో మన కిచెన్లోంచి గుమగుమలాడే పానీపూరీలకి ధీటుగా ఏ బజార్లో ఉంటాయి చెప్పండి? చూడండి ఎంత చక్కటి పానీపూరీలు 2 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. కరకరలాడే పానీపూరిలో స్వీట్ ఏంటా అనుకుంటున్నారా? ఒక్కసారి రుచి చూసి చూడండి ఎంత బాగుంటుందో. సో మనకి పానీపూరి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు కస్టర్డ్ అనుకున్నాం. కస్టర్డ్ ఎలా చేయాలో ఒక చిన్న రీక్యాప్లో మనం చెప్పేసుకుందాం. ఇంట్లో 2 కప్పులు మరిగించిన పాలు, మళ్ళీ అందులో 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు. మీరు తినే రుచి అనుసారం నేనైతే ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేశాను. మీ రుచికి తగ్గట్టుగా షుగర్ వేయండి. మరుగుతున్న పాలల్లో 2 స్పూన్స్ కస్టర్డ్, ఏదైనా ఫ్లేవర్ మీకు ఇష్టమైన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందాజాగా ఈ స్పూన్తో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుని దీన్ని నీళ్ళతోటి చక్కగా లంప్స్ లేకుండా కలిపేసుకుని ఈ షుగరు పాలు మరిగి ఉన్నాయి, ఇందులో మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఉన్న వాటర్ని కలిపేస్తాం. ఇది గట్టిగా లంపీగా కాకుండా కొంచెం ఫ్లోగా ఉండాలి, పల్చగా జారుతున్నట్టు అని నీళ్ళు యాడ్ చేశాను. ఈ కస్టర్డ్ని ఒక్క 2 మినిట్స్ సన్న సగ మీద ఉడికించుకుంటే మనకి ఈ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి కమ్మటి వాసన వచ్చే కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను తయారు చేసి రెడీగా ఉంచాను మన కిచెన్లో. ఇది మన కస్టర్డ్. సో మనం ఇప్పుడు ఇంట్లో చేసిన పానీపూరీల్ని ఇలా మన కస్టర్డ్ అందులో స్టఫ్ చేసేందుకు వీలుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం బౌల్లో దీన్ని చక్కగా అలంకరించుకుందాం. ఇలా మన క్రిస్పీగా ఉండే పానీపూరిలో కస్టర్డ్ స్టఫ్ చేస్తున్నాం. చాలా థ్రిల్లింగ్గా ఉంది కదండి. పాకశాల ప్రయోగశాల అయితే కమ్మని రుచులకు కొదవే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క మన చిన్ని పానీపూరీల్లో మీరు దీంట్లో కలర్ఫుల్గా స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకుంటే పింక్ కలర్లో వస్తుంది. సో పింక్ ఆర్ ఎల్లో మన టేస్ట్కి తగ్గట్టుగా కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పానీపూరీల్లోనూ కస్టర్డ్ నింపేస్తాను.
ఇది చాలాసేపు ఇంట్లో చేసుకున్న ఈ పానీపూరి క్రిస్పీగా నిలబడుతుంది. సో మనకి తినేటప్పుడు కూడా లోపల తీయగా ఇలా జిలాటిన్గా ఉంటుంది, చుట్టూ క్రిస్పీగా ఉంటుంది. ఇందులో మనం కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీ ముక్కలను వేద్దాం. దీనిపైన మరి కొద్దిగా కస్టర్డ్ వేస్తూ సెకండ్ కలర్ని వేద్దాం. వీటిపైన ఫైనల్గా ఒక్కొక్క చెర్రీని చాలా డిఫరెంట్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదండి. నాకు కూడా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అయితే దీంతో పాటు మనం కస్టర్డ్ వేసాము, వెనిలా ఐస్ క్రీమ్ కూడా స్టఫ్ చేయొచ్చండి. దాని తర్వాత మిల్క్ మేడు, చాక్లెట్ సాసు. మిల్క్ మేడ్ అయితే కనుక మన టిట్ బిట్స్ లాంటివి ఉంటాయి కదా, M&M అలాంటి చిన్న చిన్న బిట్స్ కూడా అందులో యాడ్ చేసుకుని మనం వేసుకోవచ్చు. తర్వాత వెనిలా దాంతో చాక్లెట్ ముక్కలు లేదా చాక్లెట్ కోరిన కోరు ఉంటుంది కదా, అది కూడా వేస్తే ఒక వెరైటీ వంటకం లేదా ఒక వెరైటీ స్వీట్ మనం ఇన్వెంట్ చేసి నలుగురి చేత భేష్ అనిపించుకోవచ్చు. నేను చేశాను కదా ఈ ఎక్స్పెరిమెంటు, మరి మీరు కూడా చేసి నలుగురు మెప్పు పొందుతారని, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొత్త కొత్త రుచులతో మీ ముందు ఉంటానని ప్రామిస్ చేస్తూ నమస్తే అండి.